నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన శివస్వాముల చద్ది కార్యక్రమం. 5,000 మంది భక్తులకు అన్న సంతర్పణ చేసిన శివస్వాములు. దేశం సురక్షితంగా ఉండడం కోసం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేస్తున్న సంజిత్ మజుందార్. జిల్లాల మూడి అమ్మవారికి అత్యంత వైభవంగా ధాన్యాభిషేకం నిర్వహించిన భక్తులు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. 200 బ్యాంకులు ఉన్నాయని అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వచ్చే సమావేశానికి అన్ని అంశాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్, animal husbandry, fisheries. మీరు యూ విల్ కోఆర్డినేట్ విత్ ది ఎల్డిఎం. అలాగే మీరేం చేస్తారు, మనకున్న బ్రాంచ్లు ఎంత? 254 బ్రాంచెస్. 200 బ్రాంచెస్. ప్రతి బ్రాంచెస్ కి 200 బ్రాంచ్ కి మీ ఆఫీసర్ ని టైప్ చేసేయండి. మీకు తెలుసు ఈ బ్యాంక్ బ్రాంచెస్ కి ఇదిగో APMDRDA, యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్ ఇన్ దిస్. సో ఆ బ్రాంచ్ నౌ ఐ విల్ లుక్ అట్ బ్రాంచ్ వైజ్ పర్ఫార్మెన్స్. వీళ్ళు 11 ఒకటి ఇస్తే వాళ్ళు మళ్ళీ బ్రాంచ్ కి ఇచ్చారా? నెక్స్ట్ మీటింగ్ బ్రాంచ్ వైజ్ పెట్టండి. రైట్, నెక్స్ట్ మీటింగ్ ఆల్ ద బ్యాంక్ మేనేజర్స్ ఆల్సో విల్ కమ్. బాపట్ల పట్టణంలోని రెడ్ క్రాస్ ఆవరణలో సమావేశ గదిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సొసైటీకి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ సలీమా, GSR డెవలపర్స్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త గుండ్రెడ్డి శివ, రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి నారాయణ భట్టు, ప్రసాద్ రెడ్డి, రోటరీ సభ్యులు ఏలూరు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారిని జిల్లా పరిపాలన నిమిత్తం, అభివృద్ధి నిమిత్తం ఒక చోట తీసుకురావటం, వాళ్ళందరితో సమన్వయం చేయటం, వాళ్ళందరికీ దిశానిర్దేశాలు ఇవ్వడం కలెక్టర్ గారి బాధ్యత ఉంటుంది. ఇందులో చాలామంది దాన్ని పాటించవచ్చు, కొంతమంది పాటించకపోవచ్చు. పాటించే వాళ్ళలో కొంతమంది చెప్పడంతో పాటిస్తారు, ఇంకా కొంతమంది వాళ్ళ వంతుగా వాళ్ళు పాటిస్తూ వస్తారు. అందులో రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా చాప్టర్ బాపట్ల అగ్రస్థానంలో ఉంది అని అందరికీ కూడా సభాసమయంగా తెలియజేస్తున్నారు. ఎలక్ట్రీషియన్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కారుమూరి సతీష్ విద్యుత్ షాక్ తో మృతి చెందడం బాధాకరమని ఆర్గనైజేషన్ సభ్యులు భీమా కోటేశ్వరరావు అన్నారు. బాపట్ల పట్టణం భీమవారిపాలెంకు చెందిన కారుమూరి సతీష్ విద్యుత్ షాక్ తో చనిపోవడంతో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మృతిని కర్మకాండల ఖర్చులలో భాగంగా మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఎలక్ట్రీషియన్ గా పనిచేసుకుంటూ కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబం ఎన్నో విధాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పేదరికంతో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందజేయాలని పలువురు కోరగా ఆర్గనైజేషన్ సభ్యుల సహాయ సహకారాలతో ఆర్గనైజేషన్ అధ్యక్షులు బండ్రెడ్డి గోపి ఆదేశాలతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇబ్బందులలో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ముందుకు వస్తూ సభ్యుల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో పేదలకు ఆర్గనైజేషన్ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి అంకమరావు, కొత్త మల్లికార్జునరావు, అక్కి శ్రీను, కోడిరెక్క రవి, బొగ్గవరపు శివ, మచ్చా కృష్ణారెడ్డి, చామర్తి సుబ్బారావు, తన్నీరు గోపి, నరాల శెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బాపట్లలో విద్యుత్ కార్మికుడైనటువంటి కారుమూరి సతీష్ అనే వ్యక్తి చిన్న వయస్సు, అతను మోటార్ రిపేర్ చేస్తూ ప్రమాదానికి గురై కరెంట్ షాక్ వల్ల చనిపోయాడు. అది తెలుసుకొని మా ఆర్గనైజేషన్ సభ్యులు మేము సహాయం కోరగా అధ్యక్షులు బండ్రెడ్డి గోపి గారు, గౌరవాధ్యక్షులు వేయండ్ల శ్రీనివాసరావు గారు, అట్లాగే కార్యదర్శి బత్తుల సురేష్ గారు, వీరందరూ సహకారంతో వారందరూ ఆమోదించిన మీదట మా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ నుంచి వీరికి మా వంతు చిరుసాయంగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అట్లాగే దాతలు ఎవరైనా ఉంటే ఈ సతీష్ కుటుంబానికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే తల్లి చూస్తేనే వృద్ధురాలు,
ఆమె క్యాన్సర్ పేషెంటు. అలాగే వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారండి, 3 పిల్లలు. అందరూ కూడా 10 సంవత్సరాల లోపు నుంచి సంవత్సరం పిల్లల వరకు 3 పిల్లలు ఉన్నారు. అతని లోటు ఆ కుటుంబానికి మనం ఎవరూ తీర్చలేము. దాతలు దయచేసి ఆ కుటుంబాన్ని డైరెక్ట్గా సంప్రదించైనా లేకపోతే ఆర్గనైజేషన్ సంప్రదించైనా సహాయం చేయవలసిందిగా మరీ వేడుకుంటున్నాం. మహాశివరాత్రి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రభుత్వ అధికారులు మరియు పాత్రికేయులు, భక్తులకు చందోలు లింగోద్భవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు ధన్యవాదాలు తెలియజేశారు. చందోలు లింగోద్భవ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీ గంగా పార్వతి సమేత లింగోద్భవ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక చర్యలు చేపట్టిన ఉద్యోగులకు, దేవాదాయ సిబ్బందికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో పరిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించిన పంచాయతీ సిబ్బంది మరియు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసిన దేవాదాయ ధర్మదాయ శాఖ సిబ్బందికి మరియు పోలీస్ శాఖ అధికారులకు, పాత్రికేయులకు, భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు ఉన్నారు. జిల్లా పిట్లవాన్పాలెం మండలం చందోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతి సమేత లింగోద్భవ స్వామి వారి యొక్క దేవస్థానం ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారికి ఉదయం ప్రాతకాలం 5 గంటల దగ్గర నుంచి 1 గంట వరకు, అలాగే సాయంకాలం 6 గంటల దగ్గర నుంచి అర్చనాది కార్యక్రమాలు, రాత్రి 9 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక శుక్రవారాలు కార్యక్రమాలు, 12 గంటలకు లింగోద్భవ దర్శన కార్యక్రమాలు అన్నీ కూడా జరిగినాయి. అలాగే స్వామివారి దర్శనము, అర్చన, అభిషేక నిమిత్తం ఈ యొక్క గ్రామానికి నలుదిశల నుంచి కూడా విశేషమైనటువంటి భక్తులు రావటం ఆనవాయితీగా ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి దేవాలయంలో వైభవపేతంగా అభిషేక అర్చనాది కార్యక్రమాలు జరిగినాయి. అనుగ్రహం అందరికీ కలిగిద్దామని చెప్పేసి భావిస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 గంటల దాకా కూడాను ఆ మెడికల్ క్యాంపు చక్కగా నిర్వహించారు. అట్లాగే పోలీసు వారికి, లోకల్ సంబంధించిన ఎస్ఐ గారికి, ఈ యొక్క అన్ని శాఖలకు సంబంధించిన అందరి వారికి కూడాను ఈ యొక్క దేవస్థానం దగ్గర అందరూ కూడా కష్టపడి ఆ రోజు ఎక్కడా కూడా చిన్న మాట కూడా లేకుండా తర్వాత మా అర్చక స్వాములు అందరూ కూడా సహకరించి అందరూ కూడాను ఎంతో వైభవంగా శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కూడాను ఈ బాపట్ల జిల్లాలో అన్ని క్షేత్రాల్లో కూడా, శివాలయాల్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకపోవట్టుగా తాగునీరు, అట్లాగే మెడికల్ క్యాంపులు ఎక్కడా కూడా అవాంత సంఘంలో కూడా ఎక్కడా కూడా లేకుండా కూడా ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి చక్కగా అందరూ సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధాన్యాభిషేకం ఆగమ శాస్త్రంలోని ఒక నూతన ప్రక్రియ అని, జిల్లెలమూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేయడం ఇక్కడ నిరంతరం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17న జిల్లెళ్లమూడిలో ధాన్యాభిషేక మహోత్సవం, అమ్మ పతి దేవుడైన నాన్నగారి ఆరాధనోత్సవం సందర్భంగా నిర్వహించారు. సాధారణంగా అభిషేకం అనేది జలంతో కానీ, క్షీరంతో కానీ, తేనె మొదలైన ఫలరసాలతో కానీ చేయటం సాంప్రదాయమని, జిల్లెళ్లమూడి గ్రామంలో మాత్రం ధాన్యాభిషేకం ఇక్కడ జరిగే నిరంతర అన్నదాన కార్యక్రమం కీలకం అన్నారు. జిల్లెళ్లమూడి అనగానే ముందుగా స్ఫురించేది ఇక్కడ జరిగే నిరాతాన్నదానం. ఈ మహాయజ్ఞానికి ఆద్యుడు నాన్న శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు. తొలి రోజుల్లో జిల్లెళ్లమూడికి వచ్చే అశేష జనానికి గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ నాన్నగారి భోజన వసతి సౌకర్యాలు నిర్వహించేవారన్నారు. ఆ విధంగా నిర్వహించిన నాన్న గౌరవార్థ వారిపై అభిమానంతో చుట్టుపక్కల గ్రామస్తులు తమ తొలి పంటలోని ధాన్యాన్ని అమ్మ, నాన్నకు భక్తిపూర్వకంగా సమర్పిస్తానన్నారు. ఆ ప్రక్రియ దేశం నలుమూలలా విస్తరించి అనేక వేల మంది పాల్గొంటున్న విశేష కార్యక్రమం ఈనాటి ధాన్యాభిషేక మహోత్సవం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సేకరించబడిన ధనం, ధాన్యం, బియ్యం అంతా కూడా సంవత్సరం పొడవునా అన్నపూర్ణాలయంలో జరిగే నిరతాన్నదాన కార్యక్రమంలో ఉపయోగిస్తారన్నారు. ఈ విధంగా సమాజ సేవ, దైవారాధన సమ్మిళితమైన విశేష కార్యక్రమం ధాన్యాభిషేకం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కూడా నాన్నగారు గౌరవార్థం పండిన మొట్టమొదటి పంటని నాన్నగారికి, అమ్మకి సమర్పించుకోవడం అనేది ఒక సంప్రదాయం. అలా దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా దూర ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ ధాన్యాన్ని కానీ, బియ్యం కానీ, ఒక బస్తా బియ్యం కానీ వాళ్ళ చేతనైనంత ఏదైనా సరే అమ్మకు సమర్పించుకుంటే దాన్ని మళ్ళీ అమ్మ తిరిగి మనకి ఇవ్వడమే అమ్మకు అలవాటు. కాబట్టి ఇక్కడ నిరంతరం సంవత్సరం పొడుగుతో అన్నపూర్ణాలయంలో జరిగే నిరతాన్న దానానికి ఆ ధాన్యాన్ని కానీ, ఆ వడ్లు కానీ ఉపయోగించడమే జరుగుతుంటుంది. దీని మూలంగా ఏంటంటే
మానవ సేవ మాధవ సేవ అనే 2 కార్యక్రమాలు ఈ ధాన్యాభిషేకం కార్యక్రమంతో జరుగుతూ ఉంటుంది. అమ్మకు అర్చన జరుగుతుందని కారణంతో ఇస్తుంటారు. కొంతమంది బియ్యం ఇస్తారు, కొంతమంది ధాన్యం ఇస్తారు, కొంతమంది ఈ దానికి తగినటువంటి విలువ పంపిస్తూ ఉంటారు. నాన్నగారి ఊరీకరణం 1981 ఫిబ్రవరి 16 రాత్రి ఆలయ ప్రవేశం చేయటం జరిగింది. తర్వాత 17న అమ్మ ఆలయంలోనే ప్రతిష్ఠ చేసింది. ఆ తర్వాత అమ్మకి నాన్నగారికి ధాన్యంతోనూ బియ్యంతోనూ అభిషేకం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకా ఆ ధాన్యంతోనే మరేసి అవే ఈ బియ్యం ఈ ప్రసాదంగా రోజు వంట చేసి వచ్చే వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం. దేశం సురక్షితంగా ఉండడం కోసం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు 5,000 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్రను చేయడం జరుగుతుందని కలకత్తాకు చెందిన స్వామీజీ సంజిత్ మజుందర్ అన్నారు. యాత్రలో భాగంగా బాపట్ల చేరుకున్న ఆయన విజయలక్ష్మీపురంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి వద్ద విచ్చేశారు. ప్రతిరోజు 80 కిలోమీటర్ల మేర ప్రయాణించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశం బాగుంటే అందరం సుభిక్షంగా ఉంటామనే ఉద్దేశంతో యాత్రలు చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద సూచనలను కూడా తెలియజేస్తూ ప్రయాణించడం జరుగుతుందన్నారు. దేవాలయాల్లో బస చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి నిర్వాహకులు నటరాజ్, సురేష్, సంతోష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ये स्वामी जी का मूर्ति है आपकी साइकिल पर, किसने बनाया है इसको? ये हम लोग का चंदन नगर बोल के एक हम लोग का गांव है. हाँ, हमारा कलकत्ता से कम दूसरा डिस्ट्रिक्ट में है. ओके वहाँ वो एकदम मिट्टी का एकदम ट्रेडिशनली कारीगर वहाँ है. ओके ओके वर्ल्ड फेमस. ओके ये टाउन का नाम क्या है? चंदन नगर. चंदा नगर. चंदा नगर. अच्छा कृष्णनगर. कृष्णनगर. ओके कृष्णनगर पुतुलपट्टी. कृष्णनगर. तो उनको बोला मैं फाइबर का उन्होंने बना दिया. ये लोगों से मिलना, क्योंकि हमारा स्टेट में ही हम जन्म में खत्म हो जाता है, लेकिन ये ट्रैवल कर रहा है ऐसे. और स्वामी जी का जो भाव है, मैं कुंभ मेला में वही बोल रहा था कि कुंभ मेला में लेते हुए स्वामी जी को जो उनका जो पढ़ के नहीं हम उनको लेके जाएंगे, यही मेरा उद्देश्य है. और एक स्लोगन है कि प्रकृति में प्राण, देश में भक्ति, सेवा में शांति, शक्ति बल और आध्यात्मिकता. మండల కాలం పాటు దాతల సహకారంతో శివస్వాములకు అందిస్తోన్న చద్ది కార్యక్రమం ముగిసింది. 5,000 మంది భక్తులు దాతలకు అన్నదానం నిర్వహించారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర శివాలయంలో దాతల సహకారంతో శివస్వాములకు అందిస్తున్న చద్ది కార్యక్రమం 41వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో ఎట్రా నాగిరెడ్డి దేవి, గొట్టిముక్కల వీరయ్య చౌదరి, మాధవిలత దంపతులు ప్రత్యేక పూజలు, భజనలు, అభిషేకాలు చేశారు. అనంతరం స్వాములు భక్తులకు చద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సుబ్రహ్మణ్య స్వామి తదితర స్వాములు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన శివస్వాముల చద్ది కార్యక్రమం 5,000 మంది భక్తులకు అన్న సంతర్పణ చేసిన శివస్వాములు. దేశం సురక్షితంగా ఉండడం కోసం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేస్తున్న సంజిత్ మజుందర్. జిల్లాలమూడి అమ్మవారికి అత్యంత వైభవంగా ధాన్యాభిషేకం నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.